హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి చాలా రోజుల తర్వాత రేషన్ కార్డ్ సంబంధించి వీడియో అయితే మళ్ళీ చేయడం జరిగిందనమాట. ఆల్రెడీ మనము రేషన్ కార్డ్ సంబంధించి చాలా వీడియోస్ చేశాము. ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ విధంగా చూడాలి, పెండింగ్ ఉందో అప్రూవల్ అయిందని చాలా వీడియోస్ చేశాము. బట్ ఇంకా చాలామందికి అప్రూవల్ అయితే కాలేదంట, చాలామందికి పెండింగ్ చూపిస్తుంది. అయితే ఏం చేయాలి సార్, సో ఎక్కడ వెళ్ళాలి, సో ఎవరిని కలవాలి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. కాబట్టి రేషన్ కార్డ్ సంబంధించి ఒక వీడియో అయితే మనము కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో ఏ విధంగా చూడాలి రేషన్ కార్డ్, అలాగే మీ రేషన్ కార్డ్ ఎక్కడ పెండింగ్ ఉంది, అలాగే ఎవరిని కలవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి ఈ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మీరు ముందుగా ఏం చేయాలంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ఎఫ్ఎస్సి సర్చ్ విత్ ఆధార్ నంబర్ అని ఈ విధంగా టైప్ చేయండి. టైప్ చేసి మనకు ఈ విధంగా ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఎఫ్ఎస్సి సర్చ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సర్చ్ విత్ ఆధార్ నంబర్ అప్లికేషన్ అని ఈ విధంగా ఉంటుందన్నమాట. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఎఫ్ఎస్సి సర్చ్ అనే విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎఫ్ఎస్సి సర్చ్, ఈపీడిఎస్ తెలంగాణ, గ్రీవెన్స్, ఎఫ్ఎస్సి సర్చ్ విత్ ఆధార్ నంబరు, అలాగే ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ ఈ విధంగా చూపిస్తుంది చూడండి. స్టేటస్ ఆఫ్ రిజిస్టర్డ్ రేషన్ కార్డ్ సర్చ్ ఈ విధంగా చూపిస్తుంది. అయితే మీరు ఇందులో ఏం చేయాలంటే మనకి ఇంతకుముందు ఎఫ్ఎస్సి సర్చ్ విత్ ఆధార్ నెంబర్ పైన ట్యాప్ చేస్తే కంప్లీట్గా మన ఆధార్ నెంబర్ తోటి మీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకునే వాళ్ళం అనమాట. అయితే ఇప్పుడు మనకు వచ్చేసి ఆధార్ నెంబర్ అయితే తీసేయడం జరిగిందనమాట. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ అంటే సో ఎవరైతే మీరు కొత్తగా రేషన్ కార్డ్ సంబంధించి మీ సేవకి వెళ్ళేసి అప్లికేషన్ పెట్టుకుంటారో అక్కడ మీకు ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ స్లిప్ పైన ఎఫ్ఎస్సి అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ మీరు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ కాకుండా ఇక్కడ చూడండి మీ సేవా నంబర్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మీ సేవా నంబర్ అన్నమాట. అంటే మీ సేవకి వెళ్ళి మనం అప్లికేషన్ చేశాం కాబట్టి ఇక్కడ మీ సేవ నంబర్ అంటే అదే మీకు ఇచ్చేటటువంటి ఒక స్లిప్ ఇస్తారు కదా, మనం అప్లై చేసుకునేటప్పుడు రేషన్ కార్డు గురించి ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానిపైన మీకు ఎఫ్ఎస్సి అప్లికేషన్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాలి. సంగారెడ్డి అయితే సంగారెడ్డి, మెదక్ అయితే మెదక్, అలాగే కామారెడ్డి అయితే కామారెడ్డి, ఈ విధంగా సిద్దిపేట అయితే సిద్దిపేట. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఎక్కడ పెండింగ్ ఉంది, సో ఎక్కడికి వెళ్ళి అడగాలి, సో ఇంకా మనకు ఎప్పుడు అప్రూవల్ అవుతుంది, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు చూపెట్టడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అంటే సో చాలామందికి పెండింగ్ ఉందంట. సో మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా సో ఒకరిది ఇక్కడ అప్లికేషన్ నెంబర్ మీకు ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్ ఇక్కడ నేనైతే ఒక నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ సో ఈ విధంగా ఒక నెంబర్ అయితే ఎంటర్ చేశాను. దాని తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత కంప్లీట్గా మనకైతే రిజల్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంది కదా, వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ఎందుకంటే ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఏమని చూపిస్తుంది, సో చూడండి పెండింగ్ అని చూపిస్తుంది. సో ఎక్కడ పెండింగ్ ఉంది, ఇక్కడ అప్లికేషన్ స్టేటసే పెండింగ్ ఉంది. అంటే ఈ విధంగా ఎందుకు చూపిస్తుంది అంటే అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ అంటే సో మీరు మీ సేవలో అప్లికేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళు అప్లికేషన్ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు మండల్ ఆఫీస్లో ఎంపీడీఓ లేదా ఎంఆర్ఓ లేదా అక్కడ మనకు సివిల్ సప్లై ఆఫీసర్స్ అధికారులు ఉంటారు, వాళ్ళకు ఇవ్వాలి. మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళు సర్టిఫై చేసి రీవెరిఫికేషన్ చేసి కంప్లీట్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇతను రేషన్ కార్డుకి అర్హులా కాదా అని కంప్లీట్గా వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతనే అప్రూవల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఉంది అంటే ఇంకా వీళ్ళు కంప్లీట్గా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మండల ఆఫీస్లో ఇంకా ఇవ్వలేదన్నమాట, మీ సేవలోనే ఉంది. సో మీరు తీసుకొని అక్కడ వెళ్తే మండల్లో ఇస్తే అక్కడ మీకు ఎంపీడీఓ పెండింగ్ లేదా ఎంఆర్ఓ పెండింగ్ అని చూపిస్తుంది. మీరు ఒకవేళ మండలికి వెళ్ళి ఇస్తే అక్కడ ఎంపీడీఓ ఎంఆర్ఓ పెండింగ్ అని చూపిస్తుంది. ఒకవేళ వాళ్ళు అప్రూవల్ చేసి కలెక్టర్ ఆఫీస్ పంపిస్తే కలెక్టర్ పెండింగ్ అని చూపిస్తుంది. అక్కడ కలెక్టర్ అప్రూవల్ అయిన తర్వాత మళ్ళీ మండల ఆఫీస్కి వస్తే అక్కడ
కంప్లీట్గా వాళ్ళు అప్రూవ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఇక్కడ అప్రూవ్డ్ అని వస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించి మీ ఫ్యామిలీ వాళ్ళ మీ యొక్క వైఫ్ యొక్క పేరు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. మీ యొక్క హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేమ్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చూడండి. సో మీకు చెప్పాను కదా ఏ విధంగా చూడాలనేది. అప్లికేషన్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ ఈ విధంగా చూడండి. అప్రూవ్డ్ అయితే ఇక్కడ మీకు అప్రూవ్డ్ అని వస్తుంది. ఇక్కడ మీకు కీ రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలి. కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తేనే మీకు బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మీ యొక్క రేషన్ షాప్ నెంబర్ కూడా వస్తుంది. ఇక్కడ రేషన్ షాప్ నెంబర్తో పాటు కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ విలేజ్లో ఉన్నటువంటి ఫ్యామిలీ ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఇక్కడ నెంబర్ వస్తుంది. దాని తర్వాత మీ నెంబర్ వస్తుంది అనమాట. అది కీ రిజిస్ట్రేషన్ నెంబర్. సో అది రావాలి. ఇక్కడ అప్రూవల్ కావాలి. అప్పుడే మీకు రేషన్ కార్డ్ అయితే ఇష్యూ అయినట్టు అనమాట. ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. ఇవన్నీ అప్రూవల్ అని ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు రేషన్ కార్డ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇంకా ఇంతకుముందు చెప్పాను కదా, ఎఫ్ఎస్సి సర్చ్ విత్ ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేసి దానిపైన ట్యాప్ చేసి కంప్లీట్ ఈ విధంగా ఇక్కడ అప్లికేషన్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని సర్చ్ పైన ట్యాప్ చేసి మీ రేషన్ కార్డ్ ఎక్కడ పెండింగ్ ఉంది, సో ఏ విధంగా చూడాలి, సో మీరు కంప్లీట్ ఇక్కడ నుంచే తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇక్కడ పెండింగ్ అని ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, ఆ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ ఇవ్వండి. లేదా మీ సేవకి వెళ్ళేసి మీకు ఇచ్చినటువంటి ఆ స్లిప్ తీసుకొని వెళ్ళి మీ సేవలో అడగండి ఆ సర్టిఫికేట్ ఇచ్చారా లేదా. ఒకవేళ ఇస్తే ఓకే, లేకపోతే తీసుకొని వెళ్ళి ఇవ్వండి. సో ఇది మీరు చేయవలసిన పని అనమాట. సో ఇంకా మీకు రేషన్ కార్డ్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేను బ్యాక్ వచ్చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా నేను ఒకసారి బ్యాక్ వచ్చి మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బ్యాక్ రావడం జరిగింది. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎఫ్ఎస్సి సర్చ్ ఉంది కదా, వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసి కూడా ఇక్కడ నుంచి మీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీకు సంబంధించి ఒక కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ ఎఫ్ఎస్సి నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నుంచి మీ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎఫ్ఎస్సి విత్ ఆధార్ నెంబర్ పైన ట్యాప్ చేసి సో కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఇంకా రేషన్ కార్డ్ రాకపోతే మీ సేవ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.